కరోనా వైరస్ ఎలా పుట్టింది అనే దాని మీద ఇంతవరకు సందిగ్ధం వీడలేదు. చాలామంది చైనాలో పుట్టింది, చైనా వుహాన్ ల్యాబ్లో పుట్టింది, చైనా సృష్టికర్త ఆర్టిఫిషియల్గా సృష్టించారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా దీని మీద ఇంకా తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే టైంలో కొత్తగా ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. ఎబోలా తరహా ఒక కొత్త వైరస్ను, ఒక డెడ్లీ వైరస్ను చైనా సృష్టించిందంట. చైనాలో హెబీ మెడికల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు ఈ ఎబోలా తరహా డెడ్లీ వైరస్ని సృష్టించారంట. 3 రోజుల్లో ఈ వైరస్ సోకితే 3 రోజుల్లో మనుషులు చచ్చిపోతారంట. ఇది మొదటగా హ్యామ్స్టర్స్, ఎలుక వెరైటీస్ మీద అప్లై చేశారంట. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, అన్ని ఆర్గాన్స్ 3 రోజుల్లో అన్ని ఆర్గాన్స్లోకి ఈ వైరస్ వెళ్ళిపోద్దంట. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి మనుషులు చచ్చిపోతారు. సో ఇలాంటి వైరస్ సృష్టించాల్సిన అవసరం చైనాకేంటి? ఇలాంటి పనులు చైనా ఎందుకు చేస్తోంది? చైనా శాస్త్రవేత్తల కథనం ప్రకారం ఎబోలా వైరస్ భవిష్యత్తులో ఎంత భయంకరంగా ఉండబోతోంది, ఎంత ప్రమాదంగా ఉండబోతోంది, దానివల్ల ఎన్ని మరణాలు సంభవిస్తాయి, దాని మీద రీసెర్చ్ చేస్తూ ప్రజలకు అది తెలియటానికి, ఒక అవగాహన తేవటానికి ఇట్లాంటి వైరస్ సృష్టించామని, ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వెసికులార్ స్టొమటైటిస్ వైరస్ విఎస్విను ఈ పరిశోధనలో ప్రయోగించారు. ఈ విఎస్విను ఎబోలా వైరస్ నుంచి సేకరించి ఈ పరిశోధనలో వినియోగించారు. వైరస్ కణాల్లోకి ప్రవేశించడానికి కీలకంగా ఉండే గ్లైకోప్రోటీన్ను సేకరించి వాడారు. మొదటగా ఈ ఎబోలా తరహా వైరస్ను 5 మగ 5 ఆడ సిరియా తరహా ఎలుకలపై ప్రయోగం చేశారు. ఈ ఎలుకల్లోకి ఇంజెక్షన్ ద్వారా ఆ వైరస్ను ఎలుకల శరీరంలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఎలుకల్లో ఎబోలా సోకినప్పుడు వచ్చే సిమ్టమ్స్ కనిపించాయి. నెమ్మదిగా ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. ఎలుకల్లో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి 3 రోజుల్లో ఎలుకలన్నీ చచ్చిపోయాయి. నరాల రుగ్మత, కంటి చూపు లోపించడం, ఇలాంటి సిమ్టమ్స్ ఎన్నో ఎలుకల్లో మొదటగా కనిపించాయంట. వైరస్ ఎక్కించిన తర్వాత మరణించిన ఎలుకలపై విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఈ ఎబోలా తరహా వైరస్ ఎలుకల్లోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, పొట్టప్రేగులు, మెదడు, ఇలా రకరకాల కీలక విభాగాల్లో అంటే బాడీ ఆర్గాన్స్ అన్నిట్లోకి వెళ్ళిపోయిందంట. అన్ని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అయితే ఇక్కడ చైనా కథనం ప్రకారం ఈ పరిశోధన మొత్తం ఎబోలాను అడ్డుకునేందుకు, సరైన వైద్యం కనుక్కునేందుకు, సరైన వ్యాక్సిన్స్ కనుక్కునేందుకు ఇదంతా చేశామని చెప్తుంది. కానీ ఇలా చేయటం ప్రమాదకరం కాదా? కరోనా వైరస్ వ్యవహారంలో చైనా తీరును గమనించిన అనేక దేశాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి. ఇంకా అసలు భద్రత ఎలా ఉంది దేశాలకి? ఇలాంటి వైరస్ ఇతర దేశాలకు వస్తే పరిస్థితి ఏంటి? చైనా వదిలితే పరిస్థితి ఏంటి? 3 రోజుల్లో మరణ శాసనం రాసే ఈ వైరస్ చాలా తప్పు కదా అని చెప్పి చాలా దేశాలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చైనా ఎబోలా వైరస్ పైన పరిశోధన చేసింది, ప్రయోగం చేసిందనే అంశం బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రయోగాలపై ఇంటర్నేషనల్గా ఒక రూల్స్ ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.